బెదిరించుకు చిన్నబాబు, మమ్మల్ని ఇంకొంచెం ప్రశాంతంగా ఉండనివ్వు. సర్లే బంగారం, మనం వెళ్దాం పద. ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటారు. టీవీలో ఇప్పుడే కరెంటు పోవాలా? నీకోటి చెప్పాలని తీసుకొస్తున్నా. ఎందుకు పక్కకు తీసుకొచ్చావు? అంటే అది కాదు బంగారం, వాళ్ళ రూమ్ లో ఉండే గ్యాస్ ప్లేస్ ని మార్చేస్తే బెటర్ కదా. ఏంటి? వాళ్ళు వింటారు, నువ్వురా చెప్తా. పద. మాకు వినపడింది చిన్నబాబు. నీలమ్మా, ఆ పాయిజన్ గ్యాస్ ప్లేస్మెంట్ చేంజ్ చేస్తున్నారు. దాన్ని మనం చూసామనుకో, వాళ్ళు వెళ్లిపోయాక దాన్ని తీసి పారేసి మనం ప్రశాంతంగా పడుకోవచ్చు. పద పద చూద్దాం పద. సరే. ఎక్కడంటే వీళ్ళు? రూమ్ లోకి వచ్చారు కదా, ఎక్కడ లేరేంటి? వాళ్ళు బాత్రూమ్ లో దాక్కున్నారనుకుంటా. వెళ్ళి చూద్దాం పద. రా. బాత్రూమ్ లో ఎందుకుంటారు వాళ్ళు? చెప్పాను కదా లేరని. ఎక్కడుండుంటారు? మీరెంత అరిచినా ఎవ్వరికీ వినపడదు. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ బాబోయ్. పద. తలుపు తీసిన బాబు. అయ్యో, పాయిజన్ గ్యాస్ పీల్చి చచ్చిపోతామయ్యా. తలుపు తీయండి. అయ్యో, గ్యాస్ బాటిల్ చూద్దామని చెప్పి లోపలికి తీసుకొచ్చావంటే ఇప్పుడు చూడు, ఇదంతా నీ వల్లే. చిన్నబాబు మనల్ని చంపేయాలని కంకణం కట్టుకున్నాడు అనుకుంటా నీలమ్మా. సరే, డోర్ ఓపెన్ చేద్దాం ఫస్ట్. చిన్నబాబు. అయ్యో చేసిందంతా చేసి ఇక్కడికి వచ్చినావేంటి? ఏదో ఒకటి చెయ్యండి. చిన్నబాబా, పార్వతి, ఈ కష్టాలన్నీ ఎన్నాళ్ళు భరిస్తావు? ఏ సుఖం లేకుండా జీవితం గడుపుతున్నావు. ఈ టైంలో అందరు నిద్రపోతుంటారు, కానీ నా కనుపాపల్లో నువ్వే కనపడుతున్నావు. నిద్ర పట్టడం లేదు పార్వతి. విండోస్ క్లోజ్ చేయలేదనుకుంటా. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. పార్వతి, బయట వర్షం పడుతుంటే కిటికీ కాడ నించుని ఏం చేస్తున్నారు? నా పక్కన నువ్వు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను పార్వతి. పడుకున్న నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక్కడే నించున్నాను. ముందు కిటికీ వేయండి పెద్దబాబు గారు. ఈ గాలికి జలుబు వస్తుంది, జ్వరం వచ్చినా వస్తుంది. ఉండనివ్వు పార్వతి. జలుబు వస్తేనైనా దుప్పటి కప్పుకొని నాతో పాటు నువ్వు కూడా ఆవిరి పీలుస్తావు కదా. ఏమైనాది? ఎందుకిట మాట్లాడుతున్నారు? నేను బెడ్ మీద పడుకున్నా ముళ్ళ మీద పడుకున్నట్టే ఉంది పార్వతి. నువ్వు కింద పడుకున్నావు, నన్ను దూరంగా పెట్టేశావు. నాతో సరిగ్గా మాట్లాడట్లేదు కూడా. పెద్దబాబు గారు, ఎందుకిట బెడ్ చేస్తారు? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోకపోతే నేను సరిగ్గా చూసుకోవట్లేదని చెప్తున్నారు. పార్వతి, నువ్వు ఈ గదిలో ఉన్నా దూరంగానే ఉన్నట్టు అనిపిస్తుంది.
అందుకే బాధేస్తుంది. ఎన్ని రోజులైంది పార్వతి నువ్వు నా గుండెకు దగ్గరగా ఉంది. పెరుగు పెద్ద పర్లేదు, నువ్వు నాకు ఇలా దగ్గరగా ఉంటే. మీ తలపైన చేతులు ఎట్టాలి. ఎందుకు పార్వతి? నాకన్నా మీరే ఎత్తుగా ఉన్నారు కదా, పిడుగు పడుతుందేమోనని. నువ్వు భయపడకు పార్వతి, ఈ ఇంటి మీద పిడుగు పడ్డా ఏం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే ఏం కాదు పెద్దబాబు గారు. ఏమీ కాదు, కానీ నువ్వు నా దగ్గరకొస్తే మాత్రం ఆ పిడుగు శబ్దం కన్నా ఎక్కువగా నా గుండె చప్పుడు వేస్తుంది. అయితే పిడుగు పడితే ఇంటికి ఏమీ కానట్టు మీ గుండెలో వచ్చే అలజడులు కూడా మిమ్మల్ని ఏం చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? అంతేగాని నువ్వేం చేయవు, నన్నేం చేయనివ్వా? మీరు వెళ్ళి పడుకోండి, నేను కూడా పడుకుంటాను. ఆ పని మాత్రం చేయండి. ఆంటీ నీలమ్మా, బతికే మార్గం చూపించవే. కొంచెం నెమ్మదిగా తుమ్మొచ్చు కదా నీ అంకమ్మ. బెడ్షీట్ మొత్తం ఎగిరిపోయింది చూడు. ఇంకేం ఎగరలేదు కదా, అసలే టైం బాలేదు, ప్రాణాలే పోయేలా ఉన్నాయే. ఏడు పాప అంటే నువ్వు అటువైపు తిరిగి తుమ్మచ్చు కదా. జ్వరం కూడా వచ్చినట్టుందంటే. చావు కళ కనబడుతుంది, వెంటనే టాబ్లెట్ వేసుకోపోతే పోయేలా ఉన్నావు. అమ్మో, రూమ్ లో టాబ్లెట్స్ లేవు కదా అంటే. తలుపు తీసే భగవంతుడెవరే? ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదే. చిన్నబాబు, తలుపు తీసి పుణ్యం కట్టుకోవయ్యా. కాఫీ టీలు కూడా తాగలేదు. పాయిజన్ గ్యాస్ ఎఫెక్ట్ అంటే ఇది, అందుకే ఇలా వణుకుతున్నా. చలి, జ్వరం, తుమ్ములు వస్తున్నాయి. అంటే త్వరగా ఈ గది నుంచి బయటపడాలి. అంటే లేచే ఉంటారు. తలుపు కొడితే ఎవరైనా డోర్ తీస్తారమ్మా, పద అంటే. తలుపు తీయండి, తలుపు తీయండి చిన్నబాబు. అక్క, బావగారు, ఎవరైనా ఉన్నారా? తలుపు విరగొట్టేలా ఉన్నారు. వీళ్ళని విడిచిపెడితే రెచ్చిపోతారు బంగారం. చూద్దాం పద. జాగ్రత్త. ఏయ్, ఎందుకలా తలుపులు బాధేస్తున్నారు? బాగా జ్వరంగా ఉంది చిన్నబాబు. ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి. పార్వతి ప్రాణాలు తీయడానికి పాయిజన్ గ్యాస్ పెట్టావని ఒప్పుకోండి, అప్పుడు తీస్తాం. మేం చెయ్యని తప్పుకి మేమెందుకు ఒప్పుకోవాలి అసలు? అయితే ఇక్కడే చావండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ చావు ఖాయమైంది. రోగం మొదలైంది కదా. ఎన్ని రోజుల్లో చచ్చిపోతాను చిన్నబాబు. ఆంటీ, నువ్వు నోరు మూసుకొని ఉండు. టిఫిన్ తిని కాఫీ తాగితేనే గాని మనశ్శాంతిగా ఉండదు. కుదరదు, ఇంట్లో పూజ అయ్యాక తినాలని తెలుసు కదా. అబ్బా, మేం పూజ చెయ్యం కదా. మీరు స్నానమే చేయరు, పూజ చేస్తారా? ప్లీజ్ ఐశ్వర్య,
డోర్ తీ ఐశ్వర్య. ప్లీజ్ ఐషు, నీకు దండం పెడతానే. మేము తీయము. మేము చస్తామే. చస్తే చావండి. మహి, వాళ్ళు పోయాక శవాల్ని బయటికి తీద్దాం పద. హ్యావ్ ఎ గుడ్ డే. ఇప్పుడేం చేద్దామే నీళ్ళు? చెప్పారు కదా చావమని. అంటే చావడం ఖాయమా? ఆంటీ ప్లీజ్ ఆంటీ, చిరాకు తెప్పించుకో. ఇక్కడ నుంచి బయట పడితే ఆ పార్వతితో పాటు ఐశ్వర్యని కూడా లేపేయాలన్నంత కోపంగా ఉంది నాకు. ఆంటీ, చిన్నబాబు, అంకల్. అమ్మా, ఏంటంటే ఏంటండి ఇది? తలుపు తీయండి. ఆంటీ, నీకు దండం పెడతానే. ఏదో అవుతుంది, మనకేదో అవుతుంది. ఏంటిది ఆంటీ? మహి, అమ్మ వాళ్ళు బయలుదేరారా? ఆన్ ద వే బ్రో. గుడి నుంచి ఖడ్గం తీసుకుని స్టార్ట్ అయ్యారు. మహి, చిన్నబాబు, చిన్నబాబు, డోర్ ఓపెన్ చేయి. మహి, ఐషు, వీళ్ళ న్యూసెన్స్ ఎక్కువైంది. సైలెంట్ గా ఉండండి. డిస్టర్బ్ చేస్తే పూజకు భంగం కలుగుతుంది. అయ్యా చిన్నబాబు, మేము స్నానాలు చేసామయ్యా. రెడీ అయ్యా మహి, తలుపు తీస్తే బయటకు వస్తాము. అలా అంటే తెరుస్తారా? పూజ కదా, తలుపు తీస్తారు. మనకి చలి జ్వరం వచ్చినట్టు ఆంటీకి అనుమానం రాకూడదు. జ్వరం కనపడదు గాని తుమ్ములు మాత్రం రాకుండా ఆపలేం కదా నీళ్ళు. బా, మేనేజ్ చేయక తప్పదంటీ. నువ్వు ముందు తలుపు కొట్టు. చిన్నబాబు, మహి, తలుపు తీ. డోర్ ఓపెన్ చేయి. చిన్నబాబు, ఎందుకలా కొడుతున్నారు? బయటికి రావడానికి రెడీ అయ్యాం. ప్రసాదం తినడానికి రెడీ అయినట్టు ఉన్నారు, కానీ ఈరోజు ఉపవాసం ఉండాలి. రండి. పూజ చేస్తామని చెప్పారు గాని ఉపవాసం చేస్తామని చెప్పలేదు కదా. అక్క, 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 ఎక్కడికి వెళ్ళావు? ఆంటీ గుడికెళ్లారు. ఇంట్లో పూజ పెట్టుకుని గుడికి ఎందుకు వెళ్ళారు? కొంతమంది తల తెగ నరకడానికి, ఖడ్గం తీసుకురావడానికి వెళ్లారు. అదిగోండి, అమ్మగారు ఖడ్గం తీసుకొస్తున్నారు. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఆ ఖడ్గం నా కోసమే తెచ్చి పెడుతున్నారు. నీలమ్మా, నీ పెళ్లిలో ఈ ఖడ్గాన్ని పెట్టే మంగళసూత్రాలు వేయించారు, గుర్తుందా? అవునాంటీ. పెద్దబాబు, ఈ ఉత్సవాలు మొదలయ్యేలోపు వీరభద్రస్వామి నీకు చూపును ప్రసాదిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే వీరభద్రస్వామి వరప్రసాదంగా వచ్చిన ఈ ఖడ్గం తరతరాలుగా ఈ వంశాన్ని రక్షిస్తుంది.
శత్రు సంహారం జరగాల్సిన ఈ సమయంలో ఈ ఖడ్గం రక్తాన్ని కోరుకుంటోంది. ఈ ఖడ్గాన్ని తీసుకెళ్లి అమ్మవారి దగ్గర పెట్టు. అలాగేమ్మా. शुद्धस्फटिकसङ्घातं त्रिनेत्रं पञ्चवक्त्रकं गङ्गाधरं दशभुजं सर्वाभरणभूषितं नीलग्रीवं शशाङ्कार्कं नागयज्ञोपवेशितम्. ఖడ్గాన్ని అక్కడ పెడితే ఇక కొబ్బరికాయ కొట్టి మంగళహారతి ఇవ్వడమే. పూజ ఎలా చేయాలో తెలియని వాళ్ళు మధ్యలో మాట్లాడకూడదు. ఆంటీ ఊరుకో. ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఈ ఖడ్గం ఇంట్లో పూజలు అందుకుంటూనే ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా బలైపోతారు. జాగ్రత్తగా ఉండండి. అమ్మా ఐశ్వర్య, పార్వతి, పాటతో పూలతో అమ్మవారిని స్తుతించండి.
నీలమ్మా ఆ ఖడ్గానికి మనమే బలైపోతామేమో అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నావు? నోరు మూసుకునుండు. ఏంటి భాబీ గుసగుసలు? భయపడుతున్నారనుకుంటా మహి. మేమెందుకు భయపడతాం? శత్రు సంహారం జరిగేటప్పుడు ఆ ఖడ్గం రక్తం చిమ్మేలా చేస్తుంది.